హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎట్లుండ్రు అందరూ? మస్తు మస్తులే. చెట్లను చూడండి అబ్బా. ఇదైతే నర్సరీ దగ్గర ఇవి అశోక చెట్లు ఇది కొబ్బరి చెట్టు ఇలా ఉన్నాయి. ఏ చెట్లు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నా. నర్సరీలోకి అయితే వచ్చేసిన. మా ఇంటి దగ్గరనే నర్సరీ. గులాబీ పూల చెట్లు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి కదా. ఇక్కడ మా భాగ్యలక్ష్మి అయితే మేస్తుంది. పుట్టెడు గడ్డి ఉంది ఇక్కడ. బోరు నర్సరీలో చిన్న చిన్న పువ్వులు ఇలా ఉంది. గార్డెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది. ఎవరు పట్టించుకోవడం లేదు. బాగా గడ్డి ఉంది. గడ్డిలో కూడా ఈ పువ్వులు మస్తు ఉంటాయి, కానీ దేనికన్నా పనిచేస్తాయేమో చూడండి. అశోక చెట్లు ఇవన్నీ చెట్లబ్బా. ఈరోజు వీడియో ఇంటి ముంగడ పెట్టుకుంటే మస్తుంటాయి. షోకేస్ చెట్లు. చాలా జిబ్బు అయిపోయింది, పట్టించుకోవడం లేదు ఎవరు. మా భాగ్యలక్ష్మి అక్కడ మేస్తుంది. ఇదేం చెట్టో కామెంట్ చేసేయండి. ఈ ఆకులను చూసి మీకు తెలిసిపోయింది అనుకుంటా. ఇట్లుంది మా పరిస్థితి. మా నర్సరీ పరిస్థితి ఇలా ఉంది చూడండి. అండ్ తులసి చెట్టు కూడా ఎంత బాగుందో. కృష్ణ తులసి అండి. కుమ్మ కుమ్మకు సన్నాయి. ఇక్కడ పక్షులు కూడా ఉన్నాయి చూసారా. అక్కడ ఆలింది. ఆ పక్షి పేరు ఏం పేరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. పూర్తి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. చూడండి ఎంత ఎగురుతుందో. నెమ్లీలు కూడా వస్తాయి ఇక్కడ సైడు. ఇక లోపల దాకా వెళ్తుంటాం కానీ మస్తు జిబ్బు ఉంది చూసారా. గడ్డి మందు కొడితేనే గడ్డి చచ్చిపోతుంది. ఇది నర్సరీ అయితే మస్తు ఉంటుంది. ఇంకా కొత్త చెట్లు అయితే ఏం రాలేవు. కొత్త చెట్లు వస్తే మనం తీసుకోవాలి. ఇంకా గులాబీ చెట్లు అవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఈ చెట్లు ఉన్నాయి. ఇంతకుముందు చూపించాను కదా బోరు. ఇవి చెట్లు. ఈ చెట్టు ఏంటిదో కామెంట్ చేసేయండి, లైక్ చేసేయండి. ఈ చెట్లు మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్లో పెట్టుకుంటుంటాం పుస్తకాలలో. మీరు కూడా అలాగే చేశారా? చూసుకోండి ఒకసారి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ చెట్ల పేర్లు ఏంటో మీకు తెలిస్తే ఒక లైక్ ఒక కామెంట్. ఇదైతే అలనేరేడు చెట్టు అండి. కానీ అలనేరేడు చెట్టు ఇది హార్ట్కు చాలా మంచిది. అలనేరేడు పండ్లు తినాలి ఖచ్చితంగా. మీ చుట్టుపక్కల ఉంటే తీసుకొచ్చుకొని పెట్టేసుకోండి ఇంటి దగ్గర చెట్లని. ఇంటి ముంగట అలనేరేడు చెట్టు ఉండొద్దు అంటారు, కానీ ఉండాలి అబ్బా. ఉంటే మంచిది, పండ్లు ఇస్తుంది కదా. హార్ట్కి అయితే చాలా మంచిది ఈ చెట్టు. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముంగటికి వస్తాం. మీ సవిత, మక్కల సవిత పల్లె జీవితం. ఇదేనండి మా జీవితం. చూసారా చెట్లు మస్తు ఉంటాయి, కానీ మనకు తెలియక బాధపడతాం. తెలిసిన వాళ్ళకి గడ్డిపోస కూడా గరక కూడా మందేనండి, మనకు తెలియదు అంతే కదా. ఇక్కడ చిన్నగా లిల్లీ పూల చెట్లు. ఇదేమో గులాబీ చెట్టు ఎట్లా వంగింది చూసారా. ఇదేమో లిల్లీ పూల చెట్లు. ఇదేం చెట్టు ఏమో నాకు తెలియదు. చాలా జిబ్బుంది, చాలా జిబ్బుంది. ఇది కూడా తెలుసు కదా, ఇలా రాలితే ఇలా వస్తాయి. చిన్నగున్నప్పుడు మేము మస్తు ఆడుకుంటుంటేమి ఇట్లా గుంజి. ఇప్పటికైనా మస్తు అనిపిస్తుంది అబ్బా ఇట్లా రాలుతుంటే కదా. చెట్లతో ఇలా గుంజుతాం కదా ఆకులని, గమ్మత్ అనిపిస్తుంది. ఈ ఆకు పేరు కూడా ఏందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి పూర్తి దాకా ఒక వీడియో ఒక లైక్ కామెంట్ చేయండి, ఓకేనా. ఈ పండ్లను కూడా తింటారబ్బా, మస్తు ఉంటాయి. పుల్లగా తీయగా. ఇంకా కాలేదు, పూతకైతే వచ్చింది చూసారా. పూతకైతే వచ్చేసింది, ఇంకా పండ్లు కాలేదు. ఇదైతే గులాబీ పూల చెట్టు. ఆరిపోయినాయి చెట్లు. ఇది మంచిగా అనిపిస్తుంది. ఈ పువ్వు, తెల్ల పువ్వులు మంచిగా అనిపిస్తాయి. మమ్మీ మా పేరు చెప్తుండే, నేను మర్చిపోయినాయి పువ్వుల గురించి. ఇలా ఉందబ్బా పచ్చదనం. వర్షం పడితే అంతా చుట్టుముట్టు పచ్చదనమే పచ్చదనం కదా.
మీకు కూడా నచ్చిందా? ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్. ఏమంటారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మా పల్లె జీవితం కూడా బాగుండాలి కదా. కుమ్మ కుమ్మ కూసన్న గుట్టల దగ్గరనేనబ్బా మా ఇల్లు. ఇది జామ చెట్టు. జామ పండ్లు అయితే అందరికి ఇష్టమే కదా, నాకైతే చాలా చాలా ఇష్టం. ఇది జామ చెట్టు చూసేయండి. నిమ్మ చెట్టు, జామ చెట్లు అన్నీ ఉన్నాయి మా నర్సరీలో. మీకు కావాలంటే లొకేషన్ చూసుకొని వచ్చేసేయండి, ఓకేనా? ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేసేయండి అబ్బా. ఇంకంతవరకు ఉంటా, బాయ్ బాయ్. చెట్లు లేవు ఇందులో, బాయ్.